హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. ఈ ఉదయకాలము లేచి ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు? How many of you all gave thanks to God this morning? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. వందనాలు చెప్తే ఏమవుతుంది? దేవునికి వందనాలు తెలియజేస్తే ఏమవుతుంది? మొన్న వాక్యం విన్నారు కదా, దేవుడు సంతోషించి, దేవుడు సంతోషించి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఏమవుతుందంట? ఏమవుతుంది? హల్లెలూయా. ఏమవుతుంది ఆశీర్వాదము? తెలుగులో అభివృద్ధి పరిచి విస్తారముగా అవుతుందంట. హల్లెలూయా. ఆమేన్. సో ఆశీర్వాదం అనేది ఏంటి? ఒక విత్తనము. బ్లెస్సింగ్ ఇస్ అ సీడ్. అంటే దేవుడు అంటున్నాడు, ఐ యామ్ బ్లెస్సింగ్ యూ. దట్ మీన్స్ గాడ్ ఇస్ పుట్టింగ్ అప్ ఎ సీడ్ ఇంటు యూ. హల్లెలూయా. అంటే దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆయన ఆశీర్వాదాన్ని నీలో విత్తుతున్నాడు. సో బ్లెస్సింగ్ ఇస్ అ సీడ్. అంతేనా? ఆమేన్. హల్లెలూయా. వాట్ ఇస్ బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ ఇస్ అ సీడ్, విత్తనము, గింజ. మన భాషలో చెప్పాలంటే గింజ. ఓకే. విత్తనము అనేది ఒక గింజ, ఇస్ అ సీడ్. సో ఈ విత్తనాన్ని దేవుడు ఎక్కడ విత్తుతున్నాడు? మనలో విత్తుతున్నాడు కదా. ఒక మర్మం దేవుడు నాకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. God is revealing me a mystery here as I'm standing right here. దేవుడు అంటాడు ఆదికాండము 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మానవుడు మట్టిలో నుండి నిర్మించబడ్డాడు. అంతేనా? అంతేనా కాదా? ఎంతమంది నిద్రపోతున్నారు? ఎవరు లేరా? అయితే కొద్దిగా సమాధానం ఇస్తే మనం ముందుకెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా. సో వాక్యం ఏమంటుందంటే, నువ్వు మట్టిలో నుండి వచ్చావు కాబట్టి మట్టికి తిరిగి వెళ్ళాలి. అంతేనా? చదవండి. Genesis chapter 2 verses 19 or 20. Where it is written? Just check. Genesis chapter 2 verses 18 or 17, something like that. Chapter 2. Are we? Yeah. Check. 3 or 4 or 2. Thank you, Jesus. Genesis 3:19. Right. 3:19, sorry. In the sweat of thy face shall thou eat bread, Okay. till thou return unto the ground. Till thou return unto the ground, For out of it was thou taken. Okay. For dust thou art, For dust thou art, and unto dust shall and unto dust shall thou thou return. Telugulo? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఓకే. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పారు. Hallelujah. That's why God is not worried about your flesh. ఎంతమంది శరీరంలో తప్పులు చేస్తారు? He is not worried about your flesh. Because ఎందుకు? ఆయనకు తెలుసు నువ్వు మట్టిలో తిరిగి వెళ్తావని. He is worried about your soul. He is worried about your spirit. He is not worried about your flesh. But are we keeping our soul or spirit clean, or keeping your flesh clean? మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నాము, మన ఆత్మని కాదు.
అంతేనా? మన శరీరాన్ని సంతూరా, మెడిమిక్సా, డవ్వా, హమామా, ఏంటి లిరిల్, వాట్ ఎల్స్, మైసూర్ శాండల్ అంట. అబ్బా, బెంగళూరు శాండల్ కదా. ఇంకా డెటాల్, లైఫ్ బాయ్. నో, యు ఆర్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్. బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ స్పిరిట్? వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ స్పిరిట్? Amen. Hallelujah. Bible says, మన్ను నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. తిరిగి మన్నైపోవదు. సో ఇక్కడ మర్మం ఏంటి తెలుసా? విత్తనం ఎక్కడ విత్తుతారు? మట్టిలో వేసేస్తారా? త్రొవ్వి విత్తుతారా? సో గాడ్ ఈజ్ రిలీజింగ్ ఎ సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్నర్, డీపర్. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని ఆశీర్వాదం అనేది విత్తనము, అంతేనా? సో విత్తనాన్ని నీపై కుమ్మరిస్తలేడు, నీలో కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎక్కడుంది? నా పై లేదు, నాలో ఉంది. ఎందుకు నీలో ఉంది? ఎందుకంటే త్రవ్వి దాన్ని విత్తాడు కాబట్టి. హల్లెలూయా. He took the mud, the soil from the ground and he formed it. And Bible says, ఆయన నాసిక రంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. సో నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడంట. సో దిస్ లైఫ్ వెంట్ ఇంటు యూ. సో ఇట్ వాస్ అ బ్లెస్సింగ్ హిడెన్ inside, not outside. So God doesn't care what you are outside. God cares what you are inside. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి నీ పై రూపము అక్కర్లేదంట. నువ్వు ఎలా అయినా ఉండు. He says, come as you are. Come as you are. Come as you are. Why is ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? నువ్వు ఎలా ఉన్నావో అలాగనే రమ్ము. ఎందుకు చెప్తున్నాడు? He doesn't care. He doesn't care. He doesn't care. Nobody is born perfect. Nobody in this world is perfect. వాక్యం చెప్తుంది ఎవ్వరూ లేరు. Nobody is perfect. Jesus himself said, nobody is perfect. But why are you acting as if you are perfect? You cannot correct yourself. Until you are in flesh, you are a sinner. శరీరంలో ఉన్నంత వరకు నువ్వు పాపివే. హల్లెలూయా. శరీరంలో ఉన్నంతసేపు నువ్వు ఎంత నిన్ను శుద్ధి చేసుకున్నా, ఎంత నిన్ను స్క్రబ్బర్తో రుద్దుకున్నా నువ్వు పాపివే. నాట్ బికాజ్ యు ఆర్ సిన్నింగ్. నువ్వు పాపం చేస్తున్నావు పాపి కాదు. నువ్వు పాపంలో పుట్టావు కాబట్టి నువ్వు పాపివి. సో యు ఆర్ నాట్ కౌంటెడ్ బికాస్ సీ ఆదాం వలన తప్పు వచ్చింది, పాపం వచ్చింది కాబట్టి దిస్ సిన్ ఇస్ కౌంటెడ్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆడమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ. సో గాడ్ ఇస్ నాట్ సీయింగ్ వెదర్ యు ఆర్ సిన్నింగ్ ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్. గాడ్ ఇస్ వరీడ్ అబౌట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, యువర్ ఇన్నర్ స్పిరిట్, యువర్ ఇన్నర్ సోల్. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ దాట్? ఏం చేస్తున్నావు దాంతో? ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ స్పిరిట్? ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ సోల్? ఎప్పుడైనా నేను క్రైస్తవుని ఎప్పుడైనా గర్వంగా చెప్పుకున్నావా గర్వంగా? నేను క్రైస్తవుని, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. గర్వంగా చెప్పుకున్నారా? లేదు. ఎందుకు? ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాం కాబట్టి. ఎక్కడో ఒక దగ్గర తప్పు, somewhere we are doing something, so we couldn't express God within us. అంతేనా? హల్లెలూయా. క్రైస్తవులం అంటాము, సంవత్సరానికి 2 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ ముడతాము. కానీ వీఆర్ ఎ క్రిస్టియన్. సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తాం. వీఆర్ ఎ క్రిస్టియన్. వావ్, దిస్ ఇస్ వాట్ క్రిస్టియన్ మీన్. అమేజింగ్. హల్లెలూయా. Isn't it good or bad? Very bad.
And we call ourselves as Christian. What is the meaning of Christian? Christ within us. The meaning of Christianity is Christ within us. It is not a religion. We should never be religious. It is a spirit. Amen. కొంతమంది రిలీజియస్ గా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే మతపు ఏమంటారు దాన్ని, మతం మార్పిడి కాదు, రిలీజియస్. దాని తెలుగులో రిలీజియస్ గా యాక్ట్ చేస్తారు. అప్పుడు ఒక క్రిస్టియన్కి ఒక హిందూకున్న తేడా ఏంటి? నువ్వు రిలీజియస్ గా యాక్ట్ చేస్తే మనం ఇలానే ఉండాలి, మనం ఇంతనే. నో, గాడ్ హస్ గివెన్ us ఫ్రీడమ్. యేసయ్య మనకు సిలువ ఎక్కిన తర్వాత ఏమిచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకు? ఓపెన్ అప్ యువర్ బైబుల్, ఫ్రీ యువర్ సెల్ఫ్. యు ఆర్ నో మోర్ as a devotee now. You are a child, you are a son and daughter of God, not devotee. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? భక్తునిగా దేవుని దగ్గర, అమ్మా నేను ఇది చేస్తే దేవుని నన్ను శిక్షిస్తాడేమో. నో, హీఈస్ అవర్ ఫాదర్. హౌ కెన్ హీ పనిష్ యూ? నేను ఎందుకు శిక్షిస్తాడు ఆయన? వై విల్ హీ పనిష్ యూ? వెరాజ్ హీ నోస్, ఆయనకు తెలుసు నువ్వు తప్పు చేస్తావు, ఆయనకు తెలుసు నువ్వు పాపం చేస్తావు. కాబట్టే నీ వల్ల కుదురతలేదు, నీ వల్ల అవుతలేదు, కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు. సో దాట్ బైబిల్ చూడండి, ముందుగా వాక్యము డైరెక్ట్ గా మీకు చెప్పలేదు, పాపము నుండి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నో, he came to fulfill the 10 commandments. Hallelujah. How many of you all believe the 10 commandments was already fulfilled? ఎంతమంది నమ్ముతున్నారు ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయని? This was Jesus who fulfilled it. యేసుక్రీస్తు వారే వాటిని నెరవేర్చే కొత్త నిబంధనలు మనకు నూతన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఫాలో దిస్ 2 అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? స్టిల్ వి ఆర్ ఫాలోయింగ్ ద 10 commandments. Why? Because you don't know the mystery. You don't know what Christ has done for you. ఆయన మన కొరకు పుట్టి చావలేదు, మన పాపాల్ని మాత్రమే తీసుకోలేదు. బైబిల్ సేస్ he made you righteous, he made you holy. Hallelujah. Amen. It is not that he's not just dying on the cross. He's not just shouting on the cross, please save me Lord, please help me Father. No, he said it is finished now. What is finished? I have cleansed my sons and daughters now. They are free, they are clean, they are holy, they are righteous. Why? Because of my blood. Amen. నా రక్తము ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. This is what Bible says. Bible says 70 or 90 times in the Bible is written that you are holy and righteous. But we don't believe, we don't accept. దాన్ని మనం తీసుకోము, దాన్ని మనం నమ్మము. Why? Because somewhere in your inner deep it says this is wrong. It is devil. Devil doesn't want you to know the truth. Whereas devil knows everything. He's a Lucifer. Before he was a devil, he was an angel. Hallelujah. ఆయన ముందు, దయ్యానికన్నా ముందు ఆయన దేవదూత అంట. He knows very well that you నీకన్నా ఎక్కువైన తెలుసు. But just see, look at him, how he is playing with you. ఎలా ఆడుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఇంకనే పాపివి, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు సంఘానికి వెళ్తున్నావు, నువ్వు క్లీన్గా ఉన్నావా? నువ్వు సంఘానికి వెళ్తున్నావు, నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నావు కదా, ఇంకేం సంఘం అంటున్నావు? చర్చ్ అంటారు, ఇట్లనే ఉంటారు ఆ చర్చిలో. ఇట్ ఈస్ డెవిల్, ఇట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ డజంట్ కేర్. God says just glorify my name. That's it. Hallelujah. However you are, just glorify my name. It is my responsibility to cleanse you, not yours. మనం ఏమంటాము 31st నైట్ రాగానే, ఇవాళ తాగేసి ఫస్ట్ రోజు నేను శుద్ధిగా అయిపోతాను. ఇక్కడ అలా ఎంతమంది అనుకున్నారు? నేనైతే అనుకున్నా చాలాసార్లు, కానీ ఎప్పుడు మారలేదు. నేను ఎప్పుడైతే అనుకున్నానో మార్పు అనేది నాలో రాలేదు. ఇంట్లో తిట్టారు, ఇంట్లో కొట్టారు, అనుకున్నాను చేంజ్ అవ్వాలి, ఈ తప్పు
ఇది రైట్ కాదు అనుకున్నాను. నో, ఇట్ డిడ్ంట్ చేంజ్ మై హార్ట్, ఇట్ డిడ్ంట్ చేంజ్ మై బిహేవియర్, ఇట్ డిడ్ంట్ చేంజ్ మై కెరియర్. వాట్ హస్ చేంజ్డ్ మై లైఫ్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ చేంజ్డ్ మై లైఫ్. హల్లెలూయా. దేవుని ఆత్మ నా జీవితాన్ని మార్చేస్తుంది. When you receive the Holy Spirit within you, the Holy Spirit will immediately, instantly, automatically change your life. It is not you. It is not you. Never blame yourself that ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల అవుతలేదు, ఏమి చేసినా నా కోపాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నాను. నో, చేసుకోలేవు. ఎందుకంటే నీ ఆలోచన కాబట్టి. ఐ థింక్ చాలా మందికి స్లాపులు పడుతున్నాయి ఈ వాక్యం ద్వారా. Amen. Yeah, you have to. Yes, you have to, because God speaks through His word. God speaks. ఎంతో మంది see, there are many people who are backslidden. ఎంతో మంది వెనుకకి వెళ్ళిపోయారు. దేవుని దగ్గర ఇలానే ఉండాలేమో, నేను ఉండలేకపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, కాబట్టి నాకు ఈ దేవుడు వద్దు. అంతేనా రాజశేఖర్? నో, గాడ్ ఇస్ మర్సిఫుల్ గాడ్. మనము దేవుని ఒక్కవైపే చూస్తున్నాము. ఏది? పాత నిబంధన, ధర్మశాస్త్రం. దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు కొట్టేస్తాడు. బట్ వాట్ అబౌట్ ద గ్రేస్ వాట్ గాడ్ హస్ గివెన్ ఆఫ్టర్ ద క్రాస్? బిఫోర్ క్రాస్ ఇట్ వాస్ రూల్స్. బిఫోర్ క్రాస్ చూడండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తుండే పోతుండే. హల్లెలూయా. హి వాస్ కమింగ్ అండ్ గోయింగ్. అది కూడా ఎవరి మీద? హై ప్రీస్ట్, ప్రాఫెట్స్, అపోస్టల్. దిస్ 3 people. ఈ ముగ్గురు మీదనే పరిశుద్ధాత్మ దేవుడు హి వాస్ కమింగ్ అండ్ గోయింగ్. బట్ నౌ దేవుడు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు తెలుసా? those who believe in me, those who accept me as a personal savior will receive Holy Spirit within you. So where is Holy Spirit? Within us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, బయట కాదు. He is within us. సో మనలో ఉన్నాడు అయితే మనలో ఉన్నాడంటే ఆయన మనల్ని మార్చాల్సిందే. When you give yourself to Holy Spirit, He will definitely change you. He will definitely change you. It doesn't matter what Old Testament is teaching us. It doesn't matter what New Testament is teaching us. The only matters is Christ within you. Hallelujah. Christ within us. Christ within us. When Christ is within you, you will be automatically changed. నీ జీవితము, నీ బ్రతుకు మారిపోతుంది. ఎందుకు? నా జీవితాన్ని దేవునికి అప్పగించాను కాబట్టి. అప్పగించడం అంటే ఏంటి? అంటే ఏంటి? అది ఇంగ్లీష్ లో సరెండర్. దాని అర్థం అడుగుతున్నాను నేను. నాకు కూడా తెలుసు సరెండర్ అని. అదేమ్మా, అప్పగించడం అర్థం ఏంటి? ఇప్పుడు సుప్రియ అని ఉంది, దానికి అర్థం చెప్తే నువ్వు ఇంగ్లీష్ లో వేరే పేరు చెప్తావు. అట్లనే అంటున్నారు మీరు. ఇప్పుడు యూస్ సమ్ సెన్స్. గివింగ్ ourselves completely to God. అంతేనా? Sacrificing ourselves to God. When you sacrifice yourself to God, you no more have rights on your body. అంతేనా? హలో, నీకు నీ శరీరం మీద ఇక ఏ అర్హత లేదు. ఎందుకు? దేవునికి నీ శరీరాన్ని అప్పగించాలి. So it is God who have to use you. It is God who have to decide your life. It is God who have to speak to you. It is God who have to lead you. It is God. What else? So మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే we are acting as if we are surrendering ourselves to God. ఎప్పుడు? దేవుని సన్నిధిలో. In the presence of God, we are just giving up ourselves to God. After leaving the presence of God, again you are pulling up yourself inside you. నా సొంతంగా డిసిషన్, నా సొంతంగా నేను మాట్లాడుకుంటాను. ఆ సమయంలో దేవుడు గుర్తుకు రాడు. ఆరాధన జరుగుతుంటే, అభిషేకంలో నింపబడి ఉంటే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుని అభిషేకం గుర్తుకొస్తుంది. అప్పుడు నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించాలి అనేది గుర్తుకొస్తుంది. అంతేనా? అంతేనా? ఏమన్? ఫ్యాన్ ఆఫ్ చేసి
కానీ మనము we are misusing God's glory. We are misusing God's anointing. We are misusing God's power. Amen. Hallelujah. Bible says, when Bible says you are righteous, you are righteous. When Bible says you are holy, you are holy. No matter what. ఎందుకు చూడండి, ఎంతమంది పాపం చేస్తున్నారు ఒకసారి చెప్దామా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది పాపం చేస్తున్నారు? చేస్తూనే ఉన్నారు కదా, ఇంకా చేస్తూనే ఉన్నారు. బట్ వై గాడ్ ఇస్ కాలింగ్ యూ యాజ్ రైచియస్? ఒకసారి ఆలోచించారా? వై గాడ్ ఇస్ కాలింగ్ యూ హోలీ when you are still sinner? నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు, ఇంకా తప్పులు మాట్లాడుతున్నావు, చెడు మాటలు మాట్లాడుతున్నావు, చెడు వచనాలకి బానిసలుగా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను నీతిమంతులుగా ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఏం చేశాడు? రాజు అయిన తర్వాత ఆయన పని మనిషి వాళ్ళ భార్యతో తప్పు సంబంధం పెట్టుకున్నాడు. గాడ్ సెంట్ ఎ ప్రాఫిట్. దేవుడు ఒక దైవజనుని పంపించి ఆయనతో మాట్లాడిపించాడు. రైట్, ఇట్స్ ఓకే. కానీ అదే దావీదు ఏమంటున్నాడు తెలుసా? మాకు దక్కలేని కృప మీకు దక్కిందయ్యా, మీరందరు అదృష్టవంతులు. He says you are blessed people because whatever we didn't receive, you are receiving it for free. ఉచితంగా పొందుకున్నారు, అంతేనా? నీతిని ఉచితంగా పొందుకున్నాం, ఫర్ ఫ్రీ. మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మో, నేను ఇది చేస్తే, if I do this thing, if I bless a poor, if I feed a poor, God will bless you. No, you are already blessed. No need of showing yourself to receive a blessing from God. God said, I have already blessed you. No matter whether you are poor, no matter whether you are rich, no matter whether you are sinner, you are still my son. You are still my daughter. Hallelujah. He said, I am seeing my blood within you. నా రక్తాన్ని నీలో చూస్తున్నాను కాబట్టి నా రక్తము పాపం చేయదు. My blood will not sin. My blood is holy. My blood is clean. My blood is neat. So you are righteous. అర్థమవుతుందా? నా రక్తము ఎంత శుద్ధిగా ఉందంటే ఆ రక్తం పెట్టి నేను కొనేసాను. So you are no longer your own self property, you are property of God. మనము ఆయన సొత్తు, we are his property. కాబట్టి he says, నువ్వు నా ప్రాపర్టీ కాబట్టి నేను నిన్ను ఏమైనా పిలుచుకుంటాను. నీ ల్యాండ్, నువ్వు దాని మీద ఇల్లు కట్టుకుంటావో, చెట్లు నాటుకుంటావో, కెనాల్ వేస్తావో, ఏదైనా చేసుకుంటావో, అది నీ ల్యాండ్. అడిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? God said, it is my wish. I have made you clean. I have made you righteous. I have made you holy. Who are you to decide yourself that you are not holy? నేను నిన్ను నీతిమంతంగా తీర్చాను, నేను నిన్ను పరిశుద్ధంగా చేసేసాను. నువ్వు ఎవరు? Who are you? God is asking you a question now. ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఎవరు నిన్ను నీతి అని కాదనుకోవడం? Who are you? Are you God? Can you change God's word? What are you trying to do? What are you trying to explain people that I am not holy, I am not righteous? You yourself, not by your deeds, you are holy and righteous. It's because of Christ, the gift of Jesus. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. పాత నిబంధనలో ఇజ్రాయేలు, హౌ మెనీ ఆఫ్ యు నో ఇజ్రాయలైట్స్? తెలుసు కదా, ఇజ్రాయేల్. హౌ మెనీ ఆఫ్ యు నో ఈజిప్ట్, ఫెరో? తెలుసు కదా. రైట్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ ఇజ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశముల నుండి తీసుకొస్తున్నాడు. ఈ స్టోరీ మనకు తెలుసు, మన సండే స్కూల్లో కూడా చెప్పుంటాడు. చెప్పారా? తెలుసా స్టోరీ? ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ మోషే వల్ల బయటికి రావడం ఎంతమందికి తెలుసా? తెలీదా? మళ్ళీ చెప్పమంటాం. తెలుసు కదా. ఓకే. సో ఇక్కడ ఈ ఇజ్రాయేల్ ప్రజలు
ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ వచ్చారా లేదా? మోషే, ఈ మధ్యలో తీసుకొచ్చి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? మమ్మల్ని ఇక్కడే పాత పెడదాం అనుకుంటున్నావా? మాకు తిండి లేదు, మాకు నీళ్ళు లేదు. అక్కడ ఐగుప్తు దేశంలో బిర్యానీ తిన్నాము, ఐగుప్తు దేశంలో డ్రింక్ చేశాము, ఐగుప్తు దేశంలో మాకు ఎంత బానిసంగా ఉన్నా కూడా, even though we were slave to Pharaoh, but we were enjoying our life. బట్ ఈ ఎడారిలో తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? ఇదేనా మీ దేవుడు? They started murmuring against God, but still God blessed them because of Moses. God said, okay, నీళ్ళు అడుగుతున్నారా? He even gave manna from heaven, manna, the food of angel. But still they murmured. చాలా మంది అనుకుంటారు వాళ్ళు దేవునికి అగేన్స్ట్ గా మాట్లాడారని దేవుడు వాళ్ళని చంపాడు. నో, అది కాదు నిజం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, మధ్యలో వచ్చి దేవుడిచ్చింది తిని దేవుడు చేసిన అద్భుతాలు చూసి పొందుకొని ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వచ్చేసాయి. ఈ రెక్కలు చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభువా, ఇక నువ్వు మాకు చేసింది చాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ షర్ట్ కాలర్ పైకి వచ్చేసింది. ఎందుకు? దేవుడు అన్ని విషయంలో వాళ్ళని కాపాడుతూ తీసుకొస్తున్నాడు కాబట్టి. షర్ట్లు పైకెత్తి కాలర్లు పైకెత్తి చెప్తున్నాడు, ప్రభువా, ఇప్పుడు నీ నీతి నీ పరిశుద్ధ ప్రకారము మమ్మల్ని నువ్వు తీర్పు తీర్చొద్దు. దిస్ ఇస్ వాట్ దే టోల్డ్ టు గాడ్. యు నో వాట్ దే టోల్డ్? It is not because of your righteousness, it is not because of your holiness. Now, ఇప్పుడు మా యొక్క నీతి ప్రకారం, మా యొక్క పరిశుద్ధత ప్రకారము మాకు తీర్పు తీర్చు. చెప్పిన వెంటనే అవునా బాబు అని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక నైట్ వదిలేశాడు వాళ్ళని. నెక్స్ట్ డే మోషేని పిలిచి he gave 10 commandments letter. పెద్ద లెటర్ ఇచ్చి ఏమన్నాడంటే, ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కటి కూడా మిస్ అయితే, ఒక్కటి కూడా ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ నీతిని వాళ్ళు చూపించుకోవాలనుకున్నారు, వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు చూపించుకోవాలనుకున్నారు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఈ ఒక్క దాన్ని కూడా మీరు చేయలేకపోతే మీరు అయిపోయారు బిడ్డ, అంతే మీ కథ. మరణం స్టార్ట్ అయింది అప్పటి నుండి. They couldn't fulfill the law of Moses. They couldn't. మరణం స్టార్ట్ అయింది. 3,000 మంది చనిపోయారంట. 3,000 people at a time. 3,000. There is a mystery here. 3,000 people చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. ఎందుకు? ఆ ఆజ్ఞల్ని గైకొనలేదు, ఆ ఆజ్ఞల్ని పాటించలేదు కాబట్టి. మస్తీ ఎవరిది? మనదే కదా. తెచ్చుకుంది ఎవరు? మనమే. దేవుడు కఠినుడు కాదు. ఈజ్ మర్సిఫుల్ గాడ్, ఈజ్ వెరీ గుడ్ గాడ్. కానీ దేవుణ్ణి మార్చేది ఎవరు? మనమే. ఈ 10 ఆజ్ఞలు వచ్చిన తర్వాత 3,000 మంది చనిపోయారట. 3,000 people. Why? Because they told God to judge them by their righteousness and holiness. అందుకే ఇంతకు ముందు దేవుడు ఆయన నీతి, ఆయన పరిశుద్ధతని వాళ్ళలో చూశాడు కాబట్టి వాళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత మాట్లాడినా వాళ్ళని ఏమి చేయలేదు, వాళ్ళని ఏమి చెప్పలేదు. 3,000 మంది. సో ఈ 3,000 మంది చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అలానే వెళుతుంటే దేవుడు 12 మంది శిష్యులను ఎన్నుకొని వాళ్ళని అభిషేకించి పంపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళలో వాలాడో ఆ రోజు ఒక్కటే రోజులో 3,000 మంది రక్షింపబడ్డారంట. ఎంతమంది అక్కడ చనిపోయారు? 3,000 people. అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? The same people were saved and raised from death. You don't know what God is. You don't know the mystery. వాక్యంలా చదివి పైన చదివితే అర్థం కాదు. వాక్యం, బైబిల్ అనేది మనల్ని చంపేస్తుంది, బైబిల్ అనేది మనకు జీవాన్ని కూడా ఇస్తుంది. అది నీ మీద ఆధారపడి నువ్వు వాక్యాన్ని ఎలా చదువుతావు అనేది. నీ సొంతంగా నువ్వు చదువుతావు, నువ్వు ఏది తెలుసుకో. వాక్యం ఏమంటుంది తెలుసా? నాకు అన్నీ తెలుసు అని చెప్పే వాళ్ళకి ఏమి తెలియదంట. వాళ్ళు బుద్ధిహీనులు. దే ఆర్ ఫూల్స్.
This is what Bible says. If you say, I know everything, don't teach me, then you are a fool. You are a fool. This is what Bible says. ఎంత బైబిల్ చదివినా మనకు 1% కూడా కాదు, 0.5% మాత్రమే తెలుసు. Nobody in this world knows everything about God. No one. ఎవరికి తెలీదు what is God, how can he express himself. So where I was near seed. This was not my word. I was about to explain you about spiritual authority. Spiritual authority. But God took me somewhere else. దేవుడు నన్ను వేరెక్కడో తీసుకెళ్ళి వేరే మర్మాన్ని. Maybe somebody needed this word of God. Amen. Hallelujah. God is good all the time. But we are making him bad. That's why I'm telling you, the grace of God is from beginning. Not when Jesus came. Jesus was present from beginning. That's why he met Abraham. Abraham ni దేవుడు పాత నిబంధనలో ఆది కాండంలో కలిశాడు. ఎలా కలిశాడు తెలుసా? మెల్కీషెదెకులా కలిశాడంట. He was Melchizedek. మెల్కీషెదెకులా కలిసి ఆయనతో మాట్లాడి ఆయనకి ద్రాక్షారసం వైన్ని ఇచ్చి దశమ భాగాన్ని పొందుకొని వెళ్ళాడంట. వాక్యం చెప్తుంది ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఆయనకు అమ్మ లేదు, ఆయనకి నాన్న లేదు, ఆయన చనిపోవడం కూడా రాయబడింది. సో మెల్కీషెదెక్ ఇస్ హై ప్రీస్ట్. High priest is Jesus Christ. So Jesus Christ is not a human being. Jesus Christ is God. He's not a prophet. He's not a messenger. He's a God. He's from beginning. అందుకే దేవుడు అంటాడు, let us make man in our image. Let us make. Who is he talking to? Who is he talking to? Let us make. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉంటే he will create human being. Say, let me make now. I have created everything. Now let me make human being. He said, let us make. Who is he talking to? He's talking to Holy Spirit. He's talking to Jesus. They three are one, acting differently. Hallelujah. I don't want to preach this sermon. I'll preach it tomorrow. I don't want to preach this. I want to explain you about God's righteousness. దేవుని నీతి గురించి మాట్లాడదాం. Oh, thank you Jesus. Wow. I want to speak about God's righteousness today. Let's go to that verses where it is written. Romans chapter 5 verse 19. రోమన్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క వర్సెస్ ను టక చదువుతూ వెళ్ళు. This is all about righteousness. 19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. రోమ 5:19. ఏలయనగా, వినండి జాగ్రత్తగా, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఓకే, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. వావ్. Read it in English louder. Loud. For as by one man disobedient many were made sinners because of whom? మన తాత ఆదం తాత. ఆయన వలన మనకు పాపం వచ్చింది, మన వలన కాదు.
మనం చేస్తే పాపం కాదు, ఆయన చేస్తే పాపం వచ్చిందంట. ఫర్ వన్ మ్యాన్ For as by one man's for disobedience, as by one man's disobedience many were made sinners. many were made sinners, So by the obedience of one, so by the obedience of one shall many be made righteous. shall many be made righteous. Who is this obedient person? Jesus. Jesus Christ. So because of him we are righteous, not because of Adam or not because yourself. Hallelujah. ఇప్పుడు చదువు, తెలుగు చదువు గట్టిగా. ఏలయనగా ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో ఎలాగూ చేయబడురే, అలాగే ఒక విధేయత వలన ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఆ, చేయబడుదురు. ఆ. గలతీ 2:21. Galatians chapter 2 verse 21. Galatians chapter 2 verse 21. Thank you Jesus for your righteousness. Thank you for your holiness, Lord. Amen. నేను దేవుని కృపను నిరార్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే చూడండి నీతి ఒకవేళ if this righteousness is of law, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ప్రయోజనమే లేదంట. ఒకవేళ ధర్మశాస్త్రం వలన మనకు నీతి వస్తే యేసయ్య మన కొరకు చనిపోయింది వేస్ట్ అంట. వాక్యమే చెప్తుందప్ప. ఏ సంఘానికి వెళ్తున్నారో తెలీదు, ఏ వాక్యాన్ని వింటున్నారో తెలీదు, నీతి గురించి ఎలా చెప్తున్నారో మీకు తెలీదు. బట్ దిస్ ఇస్ ద ప్యూరిటీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, read it, Galatians chapter 2 verse 21. I do not frustrate the grace of God. For if righteousness come by the law, see, if the righteousness comes by the law, then Christ is dead in vain. అంటే నీతి ధర్మశాస్త్రం వలన వస్తే యేసయ్య మన కొరకు వచ్చి చనిపోయింది వేస్ట్ అంట. అప్పుడు కూడా మనం నమ్మము, ఎంత చెప్పినా నమ్మము, ఎంత మొత్తుకున్నా నమ్మము. గొప్ప మర్మాలు ఉంది, అది కూడా చెప్తాను. రోమా 4:25. రోమలను ఉండు, రోమా 4:25. రోమన్స్ లో గొప్పగా రాయబడింది నీతి గురించి, దేవుని నీతి గురించి. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము. ఇప్పుడు ఈ ఆయన ఎవరు? జీసస్. ఆయన మన అపరాధముల నిమిత్తము ఓకే అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లోబడెను. Read it in English. Who was delivered for our offenses and raised again for our justification. So we are already justified. Amen. Hallelujah. ఎవరైతే యేసయ్యను అంగీకరించారో వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చిపోయిందంట. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్? ఎంతమంది జడ్జ్మెంట్ డే వెయిట్ చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్? చెప్పండి. తీర్పు గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు, నేను చచ్చిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మరి నిజం చెప్పండి అబ్బా, ఏం మిమ్మల్ని చంపక తినను నేను. నిజం అంటే అవును, తెలుసు అంటే తెలుసానని, లేదంటే లేదు. వాక్యం ఏమంటుంది ఒకసారి చూద్దామా? వాక్యం ఏమంటుంది? రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Who was delivered for our offenses and was raised again for our justification. Romans 5:9. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు now in the period of grace నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా for sure, మరింత నిశ్చయం. I am telling you for sure. వాక్యం ఏమంటుంది? మరింత నిశ్చయముగా చెప్తున్నా. ఆయన ఎవరు? యేసయ్య ద్వారా. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. వావ్, రీడ్. Much more than
being now justified, being now justified, so we are already justified by Christ Jesus. Antena? We are already justified. What are you waiting for? Romans 8:1 says, for therefore now there is no condemnation. What is the meaning of condemnation? ఎంత అరుచుకున్నా ఎంత మొత్తుకున్నా మీది మీదే అంటారు, మీది మీదే వింటారు. వాక్యం ఏం చెప్తుంది అది మనకు వద్దు, నాకు అన్ని తెలుసు. No, you don't know, you're a fool. Bible says in Romans chapter 8 verses 1, it says, now for therefore there is no condemnation for those who believe in Christ. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? ఎంతమంది క్రీస్తునందు ఉన్నారు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్ష లేదంట. ఏ శిక్ష లేదు, ఏ విధియు లేదు. ఏ శిక్ష గురించి ఎదురు చూస్తున్నారు? ఏ తీర్పు గురించి ఎదురు చూస్తున్నారు? వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? దేవుని పక్కన ఒక దొంగ అన్నాడంట, ప్రభువా ఇదిగో నన్ను కూడా రక్షించనైనా, ఈ క్షణము నుండి నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటాడు. అదే దేవుని తీర్పు. దట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఏంటి తెలుసా? నిన్ను పరలోకానికి చేర్చడం ఆయన తీర్పు. ఉచితంగా, ఫర్ ఫ్రీ. మనం చేయవలసింది ఏమీ లేదు. దేవుని కేవలం నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. అంతే మనం చేయాల్సింది. నీతిమంతులు, వాక్యం చెప్తుంది, నీతిమంతులు 7 సార్లు పడినా కూడా గొప్పగా లేస్తారంట. అయిపోయిందా? రోమన్స్ 5:9 ఫినిష్. 5:17 రోమా 5:17 5:17 for if by one man's offense 5:17 read it. For if by one man's offense okay death reigned by one, much more they which receive abundance of grace. See. Much more for they who receive abundance of grace. Who is this abundance of grace? Is Jesus Christ. Much more if you receive him, what is happening? What is happening? And much which receive abundance of grace, okay, and of the gift of righteousness. And of the gift. So righteousness is a gift. Yes. Righteousness. See. నీతి అనేది బహుమానం అంట, బహుమతి అంట. Righteousness is a gift. For righteousness, no need of working, no need of pretending as if you are holy, no need of pretending as if you are righteous, because it is a gift. Whether you are a sinner, whether you are a drunkard, whether you are a murderer, it is a gift. గిఫ్ట్ కి అర్థం తెలుసా? ఇప్పుడు మర్డర్ చేసి ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు, గిఫ్ట్ తీసుకుని వెళ్ళారా? ఆయన మర్డర్ చేశారు కాబట్టి గిఫ్ట్ వద్దా ఆయనకు అంటారా? ఆయన కత్తి ఇద్దామంటారా? మర్డర్ చేశారు కదా, ఇంకో కత్తి ఇద్దాం గిఫ్ట్ గా అంటారా? గిఫ్ట్ ఇస్ అ గిఫ్ట్. ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యు ఆర్ గివింగ్ హిమ్. God has given us the gift of righteousness, so it is up to him. Who are we to reject that? If you are rejecting, then you are not holy, then you are not righteous. Whereas God says, I have given you for free. నీకు ఉచితంగా ఇస్తున్నాను భయ్, తీసుకో. ఉచితంగా ఇస్తున్నాను నీతిని, తీసుకో. కానీ మనకు దాంట్లో కూడా ప్రాబ్లం. అమ్మమ్మ వద్దుమా. ఒక్కొక్క వీడియో వైరల్ అవుతుంది, ఒక పొలిటీషియన్ స్టేజ్ మీద బో అంటాడు. చూసారా ఆ వీడియో? మనం అలానే చేస్తున్నాం. ఏంటి అబ్బో ఇది మనం అదే చేస్తున్నాం. మా బాబాయ్ లానే ఉంటాడు, సేమ్ మీసాలు గీసాలు. ఒకసారి వెనక తిరిగి చూడండి. Yeah. See, we are acting weird. Whereas God says, I have given you, take it. Take it. Read once again. Loudly. For if by one man's offense For if by one man's offense death reigned
reign by one, much more, more they which receive abundance of grace, Jesus Christ himself and of the gift of righteousness shall reign in life by one Jesus Christ. So righteousness is a gift. You will reign in life. You will not die by Adam. You will live by Jesus Christ no matter what you're doing. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇది? ఎందుకంటే దేవుడు చూసి తల మీద కొట్టుకొని టైర్డ్ అయిపోయాడు. వీళ్ళకి ఎంత చెప్పినా మనుషులు ఇంతే, వీళ్ళు మారరు భయ్, వీళ్ళు మారరు. కాబట్టి మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాము. సరే, కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డాక్యుమెంటేషన్ అవుతుంది తెలిసిన వాళ్ళు ఉంటే జాన్ పాల్ ఆ డాక్యుమెంట్ లేకపోయినా కూడా సైన్ చేసి వచ్చేసారు. సేమ్ థింగ్ గాడ్ హస్ డన్ టు us because he knows that we can't do anything. Amen. Hallelujah. గలతీ 3:6-8. Galatians chapter 3 verses from 6 to 8. ఇదంతా చూడండి. ఇది మీరు టిక్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా అడిగినా కూడా దీంట్లో మొత్తం పూర్తి సమాధానం, పూర్తి డీటెయిల్స్ మీకు ఉంటుంది. వాళ్ళకి అర్థం చేపియచ్చు. కొంతమంది అంగీకరించరు, కొంతమంది అయితే అస్సలు అంగీకరించరు. నేను నీతిమంతుని కాదు, దానికి నేను పోరాడాలి, దానికి నేను అలా బతకాలి. నేను ఒక్కసారి ఇక్కడ చెప్తున్నాను, మనం ఎంతమంది ఇక్కడ నీతిమంతులు అన్నారు. అయితే ఎవరు చేతులు ఎత్తలేదు. ఏంటి నేను నీతిమంతుడు అంటే, హౌ కమ్ యు ఆర్ రైచియస్ బ్రదర్? ఇది ఫేక్ డాక్ట్రిన్ అన్నారు. దిస్ ఇస్ నాట్ రైట్, యు ఆర్ నాట్ రైచియస్ అన్నారు. హౌ కమ్ యు సే ఐ యామ్ నాట్ రైచియస్? దెన్ ఐ జస్ట్ scrolled the scriptures and I said this. Jesus himself explained me that righteousness is a gift. So how come I will not count it as a gift? Read Galatians chapter 3 verses 6 to 8. even as Abraham Even as Abraham believed God and it was accounted to him for righteousness. Know ye therefore that they which are in faith, the same are the children of Abraham. Read. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మితే అది ఆయనకి నీతిగా ఎంచబడిందంట. కేవలం నమ్మితేనే, మరి ఏం చేయలేదు అబ్రహాం. కాబట్టి విశ్వాస సంబంధులే. ఇక్కడ విశ్వాసం ఎంతమందికి ఉంది? దేవుని విశ్వాసము, దేవునిపై విశ్వాసం ఎంతమందికి ఉంది? వాక్యం ఏమంటుంది? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. అబ్రహాము నమ్మాడు కాబట్టి నీతిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు విశ్వాస కుమారులు కూడా నీతిమంతులే. అబ్రహాం కుమారుడు అయితే నీతిమంతులే. హల్లెలూయా. ఆమేన్. 6 to 8 అయిపోయిందా? దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించాడంట. ఎప్పుడు అబ్రహాం ఏ సెంచరీలో ఉన్నాడు? అప్పుడు మనం ఎక్కడున్నామో తెలియదు. మన తల్లిదండ్రులు కూడా లేరు, మన తాత ముత్తాతలు కూడా లేరు అబ్రహాం కాలంలో. అప్పుడే సువార్త అబ్రహాం కన్నా ముందుగానే సువార్త ఏమని ప్రకటించబడింది? నీ యందు అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వాళ్ళు ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించెను. అంతేనా? Romans 9:30 and 31. రోమా 9:30-31.
అయితే అయితే మనమేమందుము మనమేమందుము? నీతిని Now this is a question mark. అయితే మనమేమందుము ఆహా, నీతిని నీతిని వేటాడని ఆ, ఆ, అన్యజనులు అన్యజనులు నీతిని నీతిని అనగా అనగా విశ్వాస మూలమైన విశ్వాసమూలమైన నీతిని పొందిరి. నీతిని పొందిరి. అయితే అయితే ఇశ్రాయేలు ఇశ్రాయేలు నీతికరమైన నీతికరమైన నియమమును ఆహా, వేటాడు Romans 9:30 and 31. Read. What shall we say then? What shall we say then? That the Gentiles, That the Gentiles which follow not after righteousness, which follows not after righteousness have attained to righteousness, have attained to righteousness, even the righteousness which is of faith. which is of faith. So if you have faith, you are a righteous man. If you have faith, నీకు విశ్వాసం ఉంటే you are declared righteous. నీకు విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతునిగా డిక్లేర్ చేయబడ్డావు. Amen. అంతేనా? విశ్వాసము మూలముగా ఇప్పుడు బుర్ర తిరుగుతుంది ఈ వాక్యం వింటే. 31 ఫినిష్. But Israel, which followed after the law of righteousness, which followed after the law of righteousness has not attained to the law of righteousness. So if you're working according to the Moses law, you cannot attain the righteousness. Righteousness is of faith, not of Moses. Amen. Hallelujah. When I'm declaring something, I want you to clap for Jesus. You're not clapping for God. You have to clap for Jesus. ఈ వాక్యము ఎక్కడ చెప్పాలి అర్థం కూడా కాదు. చెప్పినా ఒప్పుకోరు. వాక్యమే చెప్పినా ఒప్పుకోరు. Amen. Amen. Hallelujah. Hallelujah. What does Bible explains us about righteousness? He says that whosoever is not following righteousness will not be able to call himself as righteous. But whosoever has faith are called as righteous. Amen. Hallelujah. Amen. 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 Acts chapter 13 verse 38. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం. Acts chapter 13 verses 38. ఇమ్మ తిరగాలి మనం. Amen. Be it known unto you therefore men and brethren that through this man is preached unto you through whom? Jesus. Through me. Who is preaching about righteousness now? It's me. It's me. There it is spoken about saint or priest or apostle or prophet or Jesus, whoever. Huh? Read. Be it known unto you therefore men and brethren సహోదరులారా నా మొరను ఆలకించండి, నేను చెప్పేది కాస్త వినండి. అదే ఎక్స్ప్లెనేషన్ అది ఇంగ్లీష్ లో. that through this man నేను చెప్పిన వాటిని is preached unto you నేను ఏదైతే మీకు ఈ బోధన నేను మీకు వినిపించబోతున్నానో the forgiveness of sins. the forgiveness of sin. So what is righteousness? Is a forgiveness of sin. So what I am here shouting? Forgiveness of sin. When you are called righteous, you are not a sinner. If you are a sinner, you are not a righteousness. Right? If you are a sinner, you are not a righteous man. If you are a righteous person, you are not a sinner. Amen. So what I am preaching about the forgiveness of sin. Finish? This is food, solid food. This is food. Next we will go అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే ఎవరి ద్వారా? నా ద్వారా, ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుచున్నదనియు. అంటే the repentance, the doctrine of repentance is already shared. అంతేనా? యా, రీడ్.
మీరు మీరు మోషే ధర్మశాస్త్రం వలన చూడండి, మోషే ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం ఎవరిది? మోషేది. ఎందుకు మోషేది? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ తెచ్చుకున్నారు కాబట్టి, మోషే వాళ్ళ లీడర్ ఉన్నాడు కాబట్టి, దేవుడు మోషేనే పిలుచుకుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రముగా డిక్లేర్ చేయబడింది. మీరు మీరు మోషే ధర్మశాస్త్రం వలన మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములోను నీతిమంతులుగా చూడండి, నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరి. ఎంత పెద్ద మాట తెలుసది. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములోను నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరి. ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే యేసయ్య వలనే నీతిమంతులుగా తీర్చబడుననియు declare. It is already declared by Jesus Christ that you are righteous. Amen. It says, ఇది చూడండి, వేరే వేరేగా సపరేషన్ చేసి అక్కడ రాయబడింది ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఎవరైతే నీతిమంతునిగా ఎంచబడలేదో, యేసు క్రీస్తు ద్వారా విశ్వాసముండి ప్రతి ఒక్కరిని అంట ఆయన మనుషునిగా డిక్లేర్ చేసేసాడంట. He has declared you. ఆయన తీర్చేశాడంట. ఏ తీర్పు? నీతిమంతుని తీర్పు. పాప క్షణపణ తీర్పు కాదు, పాపం యొక్క తీర్పు కాదు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ justification of sin. It is justified by righteousness. Hallelujah. I see the anointing of Joseph Prince. Amen. That's what I'm feeling. That's what he preaches. Pure grace. అయిపోయిందా? హీబ్రూ 5:11 ఇది చాలా బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11 ఎంత బాగుంటుందంటే ఈ వాక్యము, ఒక్కసారి జాగ్రత్తగా విందా. చదువు. మీరు పాలు తాగు అదేనా 5:11 హెబ్రూ 5:11 అదే, మీరు పాలు తాగు వారే ఉన్నారు కాబట్టి అనేదో ఉంటుంది. పౌల్ గారు చెప్తారు. పౌల్ is explaining us here. హీబ్రూ 5:11 ఇందును గూర్చి మేము చెప్పవలసినవి వినండి. పౌలు ఏమంటున్నారు వినండి. ఇందును గూర్చి ఒక నిమిషం వినాలి, చాలా మంది వినాలా. ఎందును గూర్చి మేము చెప్పవలసినవి, ఎందును గూర్చి ఈ వాక్యాన్ని గురించి ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని, అనేక సంగతులు ఉన్నాయంట ఆయన చెప్పవలసింది. కానీ మీరు వినుటకు ఎలా ఉన్నారంట? మందులై ఉన్నందున ఉన్నారంట. మొద్దులు అంట మీరు. అయ్యో, మళ్ళీ చదువు. ఇందును గూర్చి ఈ వాక్యాన్ని గురించి, ఈ నీతి బోధన గురించి, ఈ పరిశుద్ధమైన బోధన గురించి మేము చెప్పవలసింది ఇంకా అనేక ఉంది. కానీ మన మొద్దుల వలన మనం దాన్ని ఆపుకుంటున్నాము. కాదు నేను నీతిమంతుని కాదు, నేను అది కాదు, నేను పరిశుద్ధత కాదు కాబట్టి ఏం చేస్తున్నాము? ఆ వాక్యాన్ని మనం ఆపేస్తున్నాం. We are pushing the grace. We are not accepting grace. We are rejecting grace. అదే చెప్తున్నా. ఇందును గురించి మేము చెప్పవలసింది అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మొదలైనందున వాటిని విషాదపరచుటకు కష్టము. వాటిని అంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అంట. ఎందుకంటే మీరు మొద్దులుగా ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేమంట. వావ్, హౌ క్లియర్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత క్లియర్ గా ఉంది చూడండి. మీరు మొత్తులుగా ఉన్నారు. ఎంత నీతి గురించి మొత్తుకున్నా, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, మీరు మిమ్మల్ని దేవుడు పరిశుద్ధంగా తీర్చేశాడని చెప్పినా కూడా మొద్దులు వింటారా? మొద్దులు ఏమంటారంటే మనదే కరెక్ట్, వీళ్ళది రాంగ్. మనది కరెక్ట్ కాదు, వాక్యం ఏమంటుంది అనేది ఇంపార్టెంట్. వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ us. That is very important. He says there are many things. Read in English. We have many things to say. Of whom we have many things. యేసు క్రీస్తు గురించి ఎన్నో బోధలు
ఉన్నాయి కానీ and ought to be uttered, ఆహా seeing you are dull of hearing. you are dull of hearing. ఎంత నీతిని గురించి చూడండి. చాలా మంది చాలా సంఘాల్లో అదే చెప్తున్నారు. నో వీఆర్ నాట్ రైచస్, వీఆర్ నాట్ హోలీ. కొంతమంది అయితే అంగీకరించారు. దే విల్ నాట్ యాక్సెప్ట్ దే ఆర్ హోలీ. Bible so clearly explains us that you are dull in hearing about righteousness. You are dull in hearing about holiness. What can a man of God do? దైవజనుడు ఏం చేయగలుగుతాడు? వాక్యం అంతా క్లియర్గా రాయబడింది. యు ఆర్ డల్, మీరు మొద్దులుగా ఉన్నారంట. ఆ వాక్యాన్ని మీరు వినలేరంట. ఇప్పుడు మొదలుగా ఉన్నారు కాబట్టి మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మీరు నమ్మరంట. దట్స్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. రీడ్. Of whom we have many things to say and ought to be uttered, seeing ye are dull of hearing. Seeing you are dull of hearing. Next verse. Yeah. From when for the time ye ought to be teachers. You read in Telugu. ఇందును గూర్చి గట్టిగా చదువు తొందరగా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విషాదపరచుటకు కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులనుగా కాలమును బట్టి చూచుచే మీరు బోధకులుగా ఉండాలి, ఉండవలసిన వారై ఉండగా. ఒకవేళ మీరు కాలాన్ని చూస్తే ఇఫ్ యు లుక్ ఎట్ ద జనరేషన్, ఇఫ్ యు లుక్ ఎట్ ద టైం, యూ షుడ్ బి యాజ్ అ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. వాక్యం అంటుంది కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. కానీ ఏమైందని మనం బోధకులుగా లేము? చదువు. దేవోక్తులలో మొదటి మూలపాఠముగా ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను. చూడండి, వాక్యం ఎప్పుడో డిక్లేర్ చేయబడిందంట. 2500 years back or 3000 years back or 2020 years back, whatever it is, and Christ died for you, he has released grace for you. అప్పుడు నుండి బోధ రిలీజ్ అవుతానే ఉందంట. కానీ ఈ పాటికి ఆ బోధ మనము నిజంగా అప్పుడే విని ఉంటే మనం అందరం ఎలా ఉంటుండే అంట? దైవజనురాలుగా ఉంటుండే. we would be like a man and a woman of God. బట్ ఏమైంది? వాక్యం ఏమంటుందంటే ఈ బోధను మరలా చదువు. ఈ మొదటి మూలపాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మళ్ళీ మీకు చెప్పాల్సి వచ్చింది. ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది, మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పాటికి మీరు శిష్యులుగా ఉండాల్సింది. ఈ పాటికి మీరు you shouldn't be a believer in church. You would be a man and woman of God in your own churches. But because of rejecting the word of God, because of not believing about righteousness, you are again hearing to the same word of God. That's what Bible says. Read. For the time ye ought to be teachers. You have to be a teacher. Ye have need that one teach. You needed that one teach. You again, which be the first principles of the oracles of God. Who is this oracles? Generals of God. Goppa daivajanulu, goppa priestlu. మీరు పాలు త్రాగవలసిన వారే గాని పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం దిగదంట ముద్ద. మనము ఇంకా పిల్లలమే అంట. కాబట్టి మనకు వాక్యం అర్థమవుతలేదు, నీతి గురించి అర్థమవుతలేదు. ఎందుకు? పాలు తాగుతున్నాం కాబట్టి. యు ఆర్ స్టిల్ and are become such as have need of milk and not of strong meat. మీరు పాలు తాగే వారే ఉన్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఎందుకు? మొద్దులు కాబట్టి, వాక్యం అర్థమవుతలేదు కాబట్టి, నీతిని తృణీకరిస్తున్నాం కాబట్టి, నీతిని అంగీకరిస్తలేము కాబట్టి మనం ఎలా ఉన్నామంట?
బేబీ క్రిస్టియన్స్, అంతేనా? బేబీ క్రిస్టియన్, బేబీ అనండి. బేబీ క్రిస్టియన్స్ ఇట్ సేస్, వాక్యం చెప్తుంది పాలు త్రాగే వారు ఉన్నారంట మీరు. ఎందుకు? సాలిడ్ ఫుల్ డైజెస్ట్ కాదు కాబట్టి. అంతే, నీతి గురించి చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. నోబడీ కెన్ డైజెస్ట్. ఆర్గ్యుమెంట్ కి దిగుతారు, అదెందుకు ఇలా, ఇదెందుకు అలా, వాక్యం ఇలా చెప్తుంది, వాక్యం అలా చెప్తుంది, ఇది రైట్ కాదు, అది రైట్ కాదు అనే ఆర్గ్యుమెంట్ లో దిగుతారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోరంట, దాన్ని అంగీకరించారంట. ఓకే, ఇప్పుడు దేవుడు సిస్టమ్ ని ఇలా మార్చాడా, ఇప్పుడు దేవుడు మనకి నీతిని ఉచితంగా ఇచ్చాడా అనేది అంగీకరించాడంట. దే విల్ నెవర్ యాక్సెప్ట్. అండ్ బైబిల్ కాల్స్ దెమ్ యాజ్ ఫూల్. బైబిల్ కాల్స్ దెమ్ యాజ్ డల్ ఇన్ హియరింగ్. వావ్, ఎంత గొప్ప ఇస్తున్నాడు స్లాబ్ దేవుడు. Isn't it, sister? చెవులు గుయ్యి అంటుంది కదా. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిందా చదువు? మరియు ఆహా. పాలు త్రాగు ప్రతివాడును పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక శిశువే గనుక. నీతి వాక్య విషయములో చూడండి, నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉండును. అనుభవం లేనివాడు. వావ్, I thank God for this wonderful, amazing, mind-blowing mystery He's giving us this morning. మళ్ళీ చదువు వితేష్. వావ్. మరియు మరియు పాలు త్రాగు పాలు త్రాగు ప్రతివాడును ప్రతివాడును శిశువే కనుక. శిశువే అంటే పాలు తాగే వాళ్ళు చిన్న పిల్లల, పెద్దల? ఎంతమంది పాలు తాగుతారు ఇక్కడ? పాలు తాగేవారు శిష్యులే, కానీ నీతి విషయ వాక్యములో నీతి విషయ వాక్యములో అనుభవం లేని వాడై ఉండును. అనుభవము లేదు, ఎక్స్పీరియన్స్ లేదంట. నీతి విషయంలో ఏం లేదు. ఎందుకు లేదు? చెప్పినా వినిపించుకోలేదు, చెప్పినా దాన్ని అంగీకరించలేదు, ఇది కాదు అన్నారు, దాన్ని రిజెక్ట్ చేశారు, దాన్ని తృణీకరించారు. కాబట్టి నీతి విషయంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అంతేనా? ఇంగ్లీష్. For everyone that useth milk is unskillful is unskillful with the word of righteousness, with the word of righteousness, for he is a babe. for He is a babe. for he is a babe. Wow. How many of you call your wife or husband babe? Hey baby, hey babe. Why do you call? Because he's a milk drinker, milk user? Why do you call? Because he is not having any experience about Christ. Wow, amazing, you know. Hallelujah. Amen. Romans 5:1. రోమా 5:1 వదలనివ్వాల. ఈ నీతి అందరికీ తెలవాలా, ఈ హృదయంలో నాటబడాలి. ఈ నీతి వాక్యం హృదయంలో నాటబడితే మీ బ్రతుకు, మీ జీవితం మారిపోతుంది. ఇవాళ రాజశేఖర్ కూడా వచ్చాడు, రాజశేఖర్ జీవితం కూడా మారిపోతుంది ఫస్ట్ డే రోజు. అంతేనా? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, వినండి, మనము విశ్వాస మూలముగా. ఇంగ్లీష్ 5:1. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. By whom also we have access by faith into this grace wherein we stand and rejoice in hope of the glory of God. Hallelujah. Amen. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా. మనము ఎంతమంది మనం అంటే ఎవరు ఇక్కడ? అందరమా? కొంతమందిని దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నాడా? అందరు కదా. మనము విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నామంట. హల్లెలూయా.
మరియు మరియు ఆయన ద్వారా ఆయన ద్వారా మనము విశ్వాసము వలన మనము విశ్వాసము వలన ఈ కృపయందు ఈ కృపయందు ప్రవేశము గల వారమై ప్రవేశగల వారమై యాక్సెస్ టు హిస్ గ్రేస్ అందులో నిలిచియుండి నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు రోమా 4, 5, 6 వచనాలు చూస్తే దావీదు ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకుందాం. వాట్ ఇస్ డేవిడ్ telling about you and me today? Let's go to Romans chapter 4 verses 4, 5, 6. Romans 4 verses 4, 5, 6. చదువు తీసు. పని చేయువానికి చూడండి, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎంతమంది పని చేస్తున్నారు? How many of you are working? జీతం మీకు దానం అని తీసుకుంటారా? నా జీతాన్ని నేను దానంగా తీసుకుంటానంటారా? కష్టపడ్డాను మరి, రుణపడి తీసుకుంటాను. నా జీతము, నేను కష్టపడ్డాను కాబట్టి అది నా జీతము. దానంగా ఎందుకు తీసుకుంటాను? అంతేనా? దానం అని నేను ఎందుకు అనుకోవాలి? ఆయన ఎందుకు దాన ధర్మం చేస్తున్నాడా? ఉట్టిగానే నాకు ఆయన కంపెనీలో నేను పనిచేశాను కాబట్టి ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు రిసీవ్ మై సాలరీ. యా. పని చేయక వినండి, ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుని పట్ల భక్తి లేనివాడు, నీతిమంతుడు కానివాడు. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా విశ్వాసం అయిన వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. సో your righteousness is విశ్వాసము. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచి వానికి వాని విశ్వాసము their faith, వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. So if you have faith, your righteousness is elected according to your faith. నీకు విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడు. If you don't have faith on Christ, how many of you have faith on Christ? ఎంతమందికి దేవునిపై విశ్వాసం ఉంది? Then you are righteous. If your faith is elected you as a righteous person. Read it in English. Now to him that worketh is the reward not record of the grace but of death. But to him that worketh not at all, but believeth on him that justifieth. చూడండి, ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందంటే యేసుక్రీస్తులో మనము పని చేయకుండా కూడా but to him చూడండి, జాగ్రత్తగా వినండి. But to him that worketh not, but believeth on him, నువ్వు పని చేయకుండా దేవుణ్ణి విశ్వసిస్తే, that justifieth the ungodly, his faith is counted. His faith, చూడండి, దేవుళ్ళో మనం పని చేయకపోతే it is justified as ungodliness, but by faith His faith is counted for righteousness. His faith is counted for righteousness. Amen. So your faith says who you are. నీ విశ్వాసం చెప్తుంది నువ్వు ఎవరు దేవుడిలో. Amen. Hallelujah. Read Romans 5:6. 4-5-6. ఆ ప్రకారమే చూడండి, కేర్ఫుల్ గా విందాం. దావీదు ఏమంటున్నారని. ఆ ప్రకారమే క్రియలు లేకుండా వినండి, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇప్పుడు దావీదు ప్రాబ్లం ఏంటి తెలుసా ఇక్కడ? అరే భయ్, పాత నిబంధన కాలంలో మేము ఈ క్రియలు చూపిస్తేనే దేవుడు సంతోషించి మమ్మల్ని నీతిమంతునిగా తీర్చాడు.
కానీ ఈ కాలంలో మీరు ఎంత అదృష్టవంతులంటే మీరు క్రియలు లేకుండానే ఉచితంగా మిమ్మల్ని దేవుడు నీతిగా తీర్చేశాడు. క్రియలు లేకుండా. క్రియలు అంటే ఏంటి? మంచితనము, దేవుని పట్ల భయభక్తితో బతకడము, ఇది క్రియలు. లివింగ్ ఫర్ గాడ్, obeying his words, depending on him. క్రియలు లేకుండా, దాన్ని ఏమంటున్నారు? క్రియలు లేకుండానే మీరు దేవుడు ఎవరిని నీతిమంతునిగా తీర్చాడో ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడంట. వావ్! David is giving testimony behalf of you. Amen. He's sharing a testimony about you. He says, మా కాలంలో మాకెంత ఇబ్బంది అయింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి వస్తుండే, లేకపోతే లేదు. కానీ మీ కాలంలో అన్ని ఫ్రీగా ఉంది బాబు. హోలీ స్పిరిట్ మీలోనే ఉన్నాడు, క్రియలు మీలోనే ఉంది, దేవుడు మీలోనే ఉన్నాడు. క్రియలు మీరు చూపించే అవసరమే లేదు. విశ్వాసం మూలంగా నీతిగా మీరు ఎంచబడ్డాడు. You are already elected as righteous person by his grace. Amen. Hallelujah. ఇంకా చెప్పాలా? ఇంకా చాలా ఉన్నాయి. 300 scriptures says about righteousness. 300 scriptures. I have all 300 scriptures to explain it. ఒక టైంలో వాక్యం చెప్పడం నాకు రాదు, అస్సలు రాదు. ప్రార్థన చేస్తుండే, ప్రభువా నన్ను ఎన్నుకున్నావు కదా, నన్ను వాడుకుంటున్నావు, హీలింగ్లో వాడుకుంటున్నావు, ప్రాఫెసీ చేస్తున్నాను, పర్లేదు ప్రభువా. వాక్యం అంటుంది faith without works is waste. And it also says in 1 Corinthians chapter 4 verse 20, for the kingdom of God is not just in word but in power. ఇప్పుడు పవర్ లేకుండా వాక్యం లేదు, వాక్యం లేకుండా పవర్ లేదు. So if I'm using power, then it is of devil. If I'm only using word, then it is also of devil. If I'm using it both word and power, then it is of God. ప్రార్థన చేశాను, ప్రభా నాకు వాక్యం రాదు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు వాక్యం రాదు, ఎలా బాధించాలి, ఎలా బోధించాలి, తెలుగు కూడా రాదు. I don't even know to speak in Telugu. I don't even know to explain verses in Telugu. But today, the same Holy Spirit who heard my prayer started teaching me how to preach, started teaching me how to reveal the secrets which is hidden in the Bible. ఇన్ని సంవత్సరాల నుండి మనం చదువుతున్నాం, ఎప్పుడైనా ఇది డిగ్ చేసుకొని అర్థం చేసుకున్నామా? నో. బట్ గాడ్ gave me the scriptures to make you understand that he is God who is teaching me, who is teaching you. హల్లెలూయా. నేను ఇక్కడ నించొని వాక్యం బోధించడం నా గొప్పతనం కాదు. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి నా ద్వారా మీతో ఆయన మాట్లాడుతున్నాడు, నేను కాదు. సింపుల్. I was so worried because I don't know to preach in Telugu. ఇక్కడ ఈ ప్రాంతంలో బోధించాలంటే ఇంగ్లీష్ సరిపోదు. And I was so weak in English as well. Was so weak. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఎక్కిరిస్తుండే మనుషులు. They would tease me. But today, God is good. When you don't depend on human being, when you depend on God, God will teach you what you need. God will provide you what you need. God will answer your prayers in your needy time. Amen. Hallelujah. 300 scriptures talks about righteousness. Who is this God? Who is this God who has declared us holy and righteous even though we are sinners? Who is this God? He is God of mercy. He is God of mercy who is declaring you free, who is setting you free. That's why every single night we declare, I am free, I am justified, I am determined, I am confident. What else? I am very good. I am valuable, I am redeemed, I am blessed, I am prospered, I am forgiven, I am accepted, I am approved, I am anointed, I am equipped, I am motivated, I am talented, I am creative, I am empowered, I am fruitful, I am valuable, I am holy,
chosen. I'm righteous. I'm chosen. I'm chosen. I'm rich. faithful. I'm rich. I'm rich, not poor. I'm blessed. Wow, why do we confess this? Because that is what Bible teaches us to confess. But you say, today I have sinned this, I have done this, I have done wrong. So I'm not going to go to church today. I'm not going to participate in communion. I'm not coming today because I have sinned. Church is for sinners. Church is for sinners. Bible says Jesus came for sinners. So still Jesus is preaching to sinners. Hallelujah. Until we are in flesh, we are sinners. But spiritually, if you see, we are not sinners, we are holy and we are righteous. We are declared. Spiritually, we are declared. That's why he says, if you want to worship me, if you want to believe in me, if you want to talk to me, be in spirit. Be in spirit. Be in spirit. If you are in spirit, you will be not just as sinner. You will be just as righteous and holy person. Hallelujah. Amen. 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 You want me to preach more? Are you hungry? What did you cook today? Sunday. Beef, chicken, mutton, fish, prawns, nanda. Beef. Beef? I'm coming to your house today. What else? Ori. Fish? Ori. Odi? Fish auntie. Amen. What a wonderful God we serve. ఎంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం తెలుసా? Even though you're nothing, He created you for something. Amen. We pray, we tell God that, Lord, I'm nothing, Lord. Lord, my life is wasted, Lord. Lord, I don't know why I'm still living, Lord. But God says, I have a plan. Plan to prosper you, not to harm you. Plan to give you hope and future. I have a great plan upon you. So you're still living. Amen. Hallelujah. See, మన ప్లాన్ వేరైతే దేవుని ప్లాన్ వేరే ఉంటుంది. సాతాన్ ప్లాన్ కూడా ఉంటుంది. కాబట్టి when you are growing, grow more so that you can understand what devil is planning against you. Amen. So have a spirit of discernment to discern what devil is planning, what God is planning, what you are planning. Amen. Can you stand to our feet? I have 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 scriptures more to explain. I have check it. Israelites. Google లో చెక్ చేయి. Israelites దేవునితో మాట్లాడతారు కదా. They ask God to judge them according to their righteousness. Check it. So I have 10 more scriptures. ఈ 10 more scriptures చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే 3-4 అవుతుంది. కొట్టి నా వాచ్ కూడా ఇరిగిపోయింది. Amen. 3 అయితే పర్వాలేదా? ఎవరి నోట మాట వస్తుంది. బిర్యానీ కావాలా, బగార అన్నం కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, అంతేనా? దేవుని వాక్యం వద్దు. Bible says a man shall not live by bread only, but by the word of God. So I don't think you will live by the word of God. For you to live by the word of God, you have to be spiritual, well matured to understand what God is actually explaining us. Amen. Hallelujah. Glory to Jesus. Shall we have a song? One song will change your life. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఒక దేవుని పాట మీ బ్రతుకును మార్చేస్తుంది. Amen. Hallelujah. Before worship చేస్తున్నప్పుడు I was seeing a man on a bed.
I was seeing in this area somebody is bedridden and God is healing that person. Amen. God is healing them. ఎవరో బెడ్ మీద పడుకొని ఉన్నాడు. He's seeking for, and he's hearing our worship. మన పాటలు విని ఆయన హృదయం నుండి ప్రార్థన వస్తుంది. See, what can our worship do? Amen. And the Lord is reminding me that praying for that person is praying from his heart, he's repenting. This person is Hindu. He's repenting and is asking me to heal him. So you pray, I will heal him. Wow. Hallelujah. Wow. Today God has given us such a wonderful opportunity to all to pray for that person who's getting out from that problem. Amen. Amen. Hallelujah. Glory to Jesus. Let us have this song. We already, the church is going on, so we should discuss them. We have a song in slow volume. What song you want? Yes, sir. What song you want? What song you want me to sing? Lisa बात करो. नित्य प्रेम का. రాజాధిరాజ. రాజాధిరాజ. ఎంతమంది రాజాధిరాజ కొరకు సిద్ధంగా ఉన్నారు? అది రాదు. ఒక్క సాంగ్ చెప్పండి. ఒక్క సాంగ్ అంటే 10 అంటారు. దేంట్లోనే పాడేద్దాం రెండు కలిపి. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. స్తోత్రం యేసయ్యా. రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. Thank you, Jesus. Hallelujah.
స్వరూపమును నా కొరకే త్యాగము చేసి పరిపూర్ణమైనది మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు గుణముల నీతి మహిమలలో నేను ప్రకటించనా కృపా సత్యములతో కాపాడుచున్నావు గుణముల నీతి మహిమలలో నేను ప్రకటించనా రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహల కందని ఉన్నతమైనది ఉద్దేశములను నా కొరకే సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనది ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడుదలని కృపణాలు స్థాపించేనే సియోనులో స్తుతుల సింహాసనము మహారాజువై సౌభాగ్యములు నా కొరకే సిద్ధపరిచితివి మధుకము ధరించిన మహారాజువై సౌభాగ్యములు నా కొరకే సిద్ధపరిచితివి పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షిని పాడేద స్తోత్ర సంకీర్తనలే
మార్గములో నడిచి నీ సాక్షిగా రాజతో పాడే స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనములు. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనములు. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. Thank you, Jesus. Father, as we are lifting up your word, Father, as we believe and partake your body, let our body be transformed. Let our body be transformed as your body, Father. ఇదిగో ప్రభువా, ఈ బల్లాని పాల్గొంచుండగా ప్రభువా, ఈ బల్ల మీ శరీరముగా తీసుకుంటున్నప్పుడు ప్రభువా, ఈ శరీరము మా శరీరంలో వెళ్ళి మా శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తుందని మేము నమ్ముచ్చు ఈ బల్లాన్ని విరగొట్టి పాల్గొంటున్నాం. అలాగే ఈ ద్రాక్ష రసాన్ని ప్రభువా ఎత్తిపట్టి మీ రక్తముగా భావించి మేము తీసుకుంటున్నాం యేసయ్య. మేము తీసుకోగానే ప్రభువా, మా శరీరంలో మా రక్తం కాకుండా మీ రక్తము ప్రభువా, యువర్ బ్లడ్ షుడ్ ఫ్లో, పొంగి పొరలాలి తండ్రి. అయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు, మమ్మల్ని పరిశుద్ధంగా మార్చినందుకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తుంది. ఈ రక్తాన్ని పాల్గొంటాం యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు పాడుచుండగా కానుకలు అర్పిస్తారు. కీర్తనలు పాడుచుండగా కానుకలు అర్పిస్తారు. కావాలి
అర్పించు మాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. అర్పించు మాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. మెచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది. స్తోత్రం యేసయ్యా. ఈ కానుకలకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కానుకలో దీవించబడి ఆశీర్వదింపబడి అభివృద్ధి చెంది ఫలించును గాక అని ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామములో విత్తిన చేతులు ఆశీర్వదింపబడాలని నమ్ముతూ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాక్ష్యం పంచుకునే వాళ్ళు వచ్చి సాక్ష్యం పంచుకోవచ్చు.